నేను మైసెల్ఫ్ రెడ్డి మల్లారెడ్డి, ఆదర్శ పౌర నిర్మాణ సంస్థ అధ్యక్షుడిని, మెడ్రాస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినటువంటి దివ్యజ్ఞాన సమాజంలో నేను మెంబర్ను. అయితే ఇవాళ ప్రపంచం పుట్టిన నుంచి కూడా వేల ఏళ్ళు లక్షల ఏళ్ళు మరి ఆధ్యాత్మికతను గురించి, మానవ జీవన విధానాన్ని గురించి అనేక మంది మహనీయులు చాలామంది అనేక విషయాలు చెప్తున్నాం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, రామాయణము, మహాభారతం, బైబిలు, పురాణం, మరి అనేక మంది ఆధ్యాత్మిక తత్వవేత్తలు, ఋషులు ఎన్నో రాశారు. అయితే రాసినప్పటికీ కూడా నేను ఇవాళ చెప్పేటువంటి టాపిక్ అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, అన్ని ఆధ్యాత్మిక యొక్క ఆర్గనైజేషన్స్, అన్ని మతముల యొక్క టోటల్ సారాంశం టుడే ఐఎమ్ టెల్లింగ్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ది ఆల్ రిలీజియన్స్ అండ్ ది స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఇన్ ది వరల్డ్. అది ఏమిటి అంటే యూనివర్సల్ ఫ్యామిలీ, విశ్వ కుటుంబ భావన పైన నేను ఇవాళ మాట్లాడుతాను. టుడే విశ్వ కుటుంబ భావన, యూనివర్సల్ ఫ్యామిలీ, ఏకత్వం, వన్నెస్. ఇది ఇన్ని సమస్యలు నేను ఇవాళ చెప్పేటువంటి టాపిక్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈ టాపిక్ని మీరు అవగాహన చేసుకున్నట్టయితే ఇదే సనాతన ధర్మం. అంటే ఫర్ ఎవర్ నిత్య నూతనమైనటువంటి అన్ని కాలాలకు, అన్ని దేశాలకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు ఈ యొక్క విశ్వ కుటుంబ భావన అనేటువంటి తాత్విక చింతన స్పిరిచువల్ సబ్జెక్టు అందరికి వర్తించేటువంటి సబ్జెక్టు, కేవలం ఒక వర్గానికి సంబంధించిన విషయం. విశ్వ కుటుంబ భావన అంటే ఏమిటి? మనము ఒక కుటుంబంలో సభ్యునిగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరినీ ప్రేమిస్తాం. ఒక దేశంలో ఉన్నప్పుడు దేశంలో అందరినీ మనం ప్రేమించాలి, మన బాధ్యత. రాజ్యాంగ విలువను ప్రకారం మనం అందరినీ గౌరవించాలి, సమానంగా అందరినీ ప్రేమించాలి. అయితే అనేక దేశాల సమూహాలు, అనేక దేశాలు ప్రపంచంలో 200 దేశాలు భూమి మీద ఉంటాయి. అందరము కూడా ఈ ప్లానెట్ పైన మన దేశాన్ని మనం ప్రేమించడం కాదు, మన కుటుంబాన్ని ప్రేమించడం, నన్ను మనం ప్రేమించుకోవడం కాదు. మనల్ని ఏ విధంగా ప్రేమిస్తామో అదే మాదిరి విదేశాల ఉండేటువంటి ప్రజలను కూడా మనం ప్రేమించాలి, ఒక కుటుంబ సభ్యునిగా. అది టుడే ఐఎమ్ టెల్లింగ్ ది టాపిక్. ప్రేమించాలి, వాళ్ళు బాగుండాలి. ఇప్పుడు మన ఊరు ఉంది, మన ఇల్లు ఉంది, మన ఇంటి పక్కన పొరపాట నిప్పు పడితే అది మన ఇంటికి వస్తుంది. కాబట్టి మన దేశం ఒకటి బాగుండాలని కాదు, ఇరుగు పొరుగు దేశాలు, దూరం ఉన్న దేశాలు అవి కూడా బాగున్నట్టయితే మనం ప్రశాంతంగా ఉంటాం. అవి బాగలేకపోతే మన ప్రమాదంలో పడినట్టే. రోజు మన దేశం మీదకి దాడి వస్తుంటారు అనుకోండి, అవగాహన లేకుండా రోజు యుద్ధాలు చేయాలి. వాళ్ళ ప్రపంచ యుద్ధాలు అదే జరిగింది. అంటే ఇన్ని యుగాలు అయినప్పటికీ, ఇన్ని శతాబ్దాలు అయినప్పటికీ అనేక మంది మహనీయులు భారతదేశంలో, ప్రపంచంలో ఎన్నో మతాలు వచ్చినవి, ఎన్నో ఆర్గనైజేషన్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎంతమందో మహానుభావులు, అందులో మహానుభావులు రామకృష్ణ పరమహంస, వివేకానందులు, అరవిందులు, మన కృష్ణ పరమాత్మ, అది శంకరాచార్యులు, వీర బ్రహ్మేంద్రులు, అనేక మంది మహనీయులు, వివేకానందులు, అనేక మంది మహనీయులు, సత్యసాయి బాబా, మరి కేరళ అమృతానందమై, మరి మేహర్ బాబా, అనేక మంది ఉన్నారు. మాతాజీ నిర్మలాదేవి, విజయేశ్వర మాతాజీ, అనేక మంది ఋషులు కూడా ఉన్నారు. హిమాలయాలో ఉండేటువంటి తప్పు చేసుకున్నటువంటి మహనీయులు అనేక మంది ఆ మంచు కొండలలో వాళ్ళు ప్రపంచ శాంతి కోరము తపస్సు చేస్తున్నారు. వాళ్ళు సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు అనేటువంటి నినాదంతో ఏకం సత్
విప్రా బహుళా వదంతి. ఈ ఉన్నది అంతది కూడా భగవంతుని సత్యం ఒకటే. అయితే ఆ పరమాత్మ సంకల్పం వల్ల ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు. పంచభూతాలుగా, జీవులుగా, చెట్లుగా, కొండలుగా, సముద్రాలుగా, భూమి, నీరు, గాలి, ఆకాశంగా. అది పరమాత్మ సంకల్పం. ఇది మనము చెయ్యలేదు. సమ్ సూపర్ పవర్ విచ్ ఇస్ కాల్డ్ గాడ్ మేడ్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఆ తయారైన తర్వాత కూడా చాలామందికి తెలియదు. యూనివర్సల్ లా ప్రకారం నడుస్తున్నది ఇది. భూమి తిరుగుతా ఉంది, సముద్రాలు భూమి మీద ఉన్నవి, ఆకాశంలో సూర్యుడు 1,00,00,000 సంవత్సరాలు వెలుగుతూ ఉన్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడు, ఆకాశంలో 1,00,00,000 గ్రహాలు నవగ్రహాలను తిరుగుతూ ఉన్నాయి. ఒక నియమం ప్రకారం, అంటే ఒక పవర్ పనిచేస్తుంది. ఇది విశ్వ నియమాలు, యూనివర్సల్ లాస్. కానీ చాలామందికి తెలియదు ఈ విషయం. ప్రభుత్వ నియమాలు వేరు. ఏ దేశానికి ఆ దేశంలో ఉండేటువంటి ప్రజల్ని ఏ విధంగా పరిపాలన సౌలభ్యము, రాజ్యాంగాల ప్రకారము ఆ దేశాన్ని పరిపాలించుకుంటూ ఉంటాం. అన్ని దేశాల రాజ్యాంగాలు ఒకటే ఉండదు, డిఫరెన్స్ ఉంటుంది. ఆయా దేశ పరిస్థితులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఆ ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పరిపాలన చేస్తూ అందరికీ న్యాయము, సమానత్వము, మరి అభివృద్ధి, సహకారము అనేటువంటి లక్ష్యంతో అన్ని ప్రభుత్వాలు పనిచేస్తుంది కుడియడ. అయితే యూనివర్సల్ విశ్వ నియమాలకు, ప్రభుత్వ నియమాలన్నీ కూడా విశ్వ నియమాలను దృష్టి పెట్టుకునే మనం రాజ్యాంగం తయారు చేసింది. మేధావులందరూ కూడా ఆ రోజు విశ్వ నియమాలు ఏమైతే ఉండో అవి ఎప్పటికీ మారని సత్యాలు, యూనివర్సల్ లాస్. దాన్ని బట్టే మనం తయారు చేసి ఇంచుమించు అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, అందరూ అభివృద్ధి కావాలి. రిలీజన్ ఈజ్ లిమిటెడ్. మతం అనేటువంటిది ఒక విశ్వాసం, దైవం మీద ఉండేటువంటి విశ్వాసం, ఒక కట్టుబాటు, ఆచారం. అయితే ఈ మతానికి డిఫరెన్సెస్ ఉన్నాయి. సెంట్రల్ ఐడియా మతములో ఉండేటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం ఆచరించినట్లయితే అన్ని మతాలు ఒకటే అని భావన వస్తుందని చెప్పేసి నా యొక్క భావన. ఉన్న సత్యాన్ని మనము ఊరికి చదువుతున్నాము, టెంపుల్స్కి పోతున్నాము, కానీ మనం ఆచరించడం వల్ల మత ఘర్షణలు వస్తున్నాయి. మతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యం ఒకటే. అప్పుడు మాత్రమే ఈ విశ్వం అంతా కూడా ఒక కుటుంబంగా భావిస్తావు నీవు. ఒకటి, ఆధ్యాత్మికంగా సాధన చేసిన వాళ్ళలో అందరిలో, అన్నింటిలో, చెట్లలో, కొండలలో, సముద్రాలలో, సూర్యుల్లో, అందరి 84 లక్షల జీవరాశులలో కూడా పరమాత్మను చూస్తాం. భగవంతుని యొక్క శక్తి ఉంది అని ఇది భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది, పురాణంలో ఉంది, బైబిల్లో ఉంది. కానీ మనము ఆధ్యాత్మిక సత్యములను ఆచరించడం లేదు కాబట్టి మనకు ఒక ఏకాత్మత భావం రాలేదు, ఒక వన్నెస్ రాలేదు, ఏకం రాలేదు, ఏకాత్మత రాలేదు. మరి ఆధ్యాత్మికతలో ఏకం రాకుండా మన కుటుంబ సభ్యులు అందరూ ప్రేమిస్తాం. ఎందుకు? ఒక జిన్స్ మనందరం కూడా ఒకటి కుటుంబ సభ్యులం, ఒక తల్లిదండ్రులకు పుట్టినట్టు సంతానం కాబట్టి మనం ప్రేమించాలి. అట్లే దేశంలో ఉన్నాం కాబట్టి అందరూ ప్రేమించాలి. ఈ భూమి మీద ప్లానెట్లో ఉన్నాం కాబట్టి అందరినీ మనం ప్రేమించాలి. మరి బాగుండాలని కోరుకోవాలి, మనకి చెడు చేయకూడదు, సహకారం తీసుకొని మనం వాళ్ళకి అభివృద్ధికి ఇవ్వాలి. ఇదే మన యొక్క ఏకాత్మత భావన, వన్నెస్. పోతే విశ్వ కుటుంబ భావన, యూనివర్సల్ ఫ్యామిలీ. ఇది చాలామందికి తెలియదు. ఇవాళ ప్రపంచంలో ఈ భావన మనం పెంచుకోవాలి. మనం డైలీ కూడా వీ హ్యావ్ టు మెడిటేట్ ఫర్ ది వరల్డ్ పీస్. ఈ భూమి మీద ఉన్నటువంటి అందరూ, అన్ని దేశాల వాళ్ళు ఆరోగ్యంగా, సంతోషంగా, అభివృద్ధిపదంగా, ఎలాంటి దుఃఖము లేకుండా వాళ్ళు అభివృద్ధి కావాలనేటువంటి ఆశయము డైలీ మనం ప్రార్థన చేయాలి భగవంతుడికి. చేస్తేనే వస్తుంది. ఎందుకంటే మానవుల్లో ఉండేటువంటి థాట్ పవర్ చాలా పవర్ఫుల్. ఇది మరి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్లో చాలామంది చెప్తుంటారు. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీలో మోడర్న్ వాడు అంటే యద్భావం తద్భవతి. మనలో ఏ భావం అయితే మనం సంకల్పిస్తామో అది ఒకరోజు నెరవేరుతుంది. దిస్ ఇస్ లా ఆఫ్ కర్మ ఆల్సో. మనం ఏ విత్తనాన్ని వేస్తే ఆ పంటే మనం కోస్తాం.
ఇది బైబిల్లోకి లేదు, భగవద్గీతలో. నువ్వు యాపిత్తనం లాంటి మామిడికాయలు రావు. కాబట్టి మనము ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరూ బాగున్నప్పుడే ప్రపంచం శాంతి వస్తుంది, అందరము సంతోషంగా ఉంటాము. మరి ఇవాళ ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇవాళ మనం చూస్తున్నాము. మనకు బాధ్యత లేదా? వాళ్ళు అక్కడ అనుకుంటుంటే ఆటం బాంబు పడితే మొత్తం పోతాం మనం. ఆ విషగాలి ఆడ పడితే, ఇప్పుడు ఇజ్రాయెల్లోన ఇరాన్లోన బాంబు పడితే ఆ విషగాలి వచ్చి మనందరం ప్రమాదంలో పడిపోతాం. మొన్న వ్యాక్సిన్ కరోనా విషయంలో చూసాం. యానో చైనాలో స్టార్ట్ అయితే మొత్తం వేల మంది లక్షల మంది చచ్చిపోయారు. కాబట్టి ఆ ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను ప్రపంచానికి, ఇవాళ మనము మన థాట్ పవర్ వల్ల, మన ధ్యానం వల్ల, సంకల్పం వల్ల ప్రపంచంలో అందరము అన్నదమ్ములము, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి కుటుంబ భావన, అదే యూనివర్సల్ ఫ్యామిలీ అనేటువంటి వసుదైక కుటుంబ భావన. గుర్తుపెట్టుకోండి, వసుదైక కుటుంబ భావన, యూనివర్సల్ ఫ్యామిలీ అనేటువంటి భిన్నత్వము, ఏకత్వము. అందరూ కూడా భగవంతుని సంతానమే కదా మనం. కాబట్టి మనందరం బాగుండాలని మనం సంకల్పం చేస్తే ప్రపంచంలో శాంతి వస్తుంది, సౌభాగ్యం వస్తుంది, ప్రపంచ యుద్ధాలు రావు. ఏ మతమైనా కావండి, ఏ కులమైనా కానివ్వండి, ఏ దేశమైనా పడదు, అందరూ కూడా మానవులమే, అందరూ అభివృద్ధి కావాలి. మరి సంకుచితమైన అభిప్రాయాలు మరి కొంతమంది ఉన్నప్పటికీ కూడా, మరి ఇంకొకటి విషయం చెప్తున్నాను, ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఈ యొక్క వసుదైక కుటుంబం అనేటువంటి భావన మన సనాతన ధర్మములో ప్రాథమిక ఫండమెంటల్ థియరీ. దిస్ ఇస్ ఫండమెంటల్ థియరీ. భగవద్గీత చెప్పింది మొత్తం కూడా సనాతన ధర్మానికి. కాబట్టి ఎన్ని సంస్థలు పనిచేసినప్పటికీ కూడా ఆధ్యాత్మిక సంస్థలు పనిచేసే అన్ని సంస్థల యొక్క సెంట్రల్ ధ్యేయము, ఏ సంస్థ సంస్థ భావాలు లేదు, అందరూ చెప్పేది కూడా లవ్ ఆల్ సర్వ్ ఆల్. సత్యసాయి బాబా యొక్క సిద్ధాంతము అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయడం ఒకటే వాడు చెప్పాడు ఆయన మహనీయుడు అవతార పురుషుడు. లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించండి, అందరికీ సాయం చేయండి, సేవ చేయండి. అదే సేవాయోగం అంటారు, కర్మయోగం అంటారు, నిష్కామ కర్మయోగం అంటారు. ఇవాళ చెప్పేటువంటి అందరు మహనీయులు ఆధ్యాత్మికం అని చెప్పారు. అయితే మనము ఆచరించడం లేదు సరిగా. ఇవాళ మనం అందరం కూడా మనకు బాధ్యత ఉంది. మనము ఈ విషయం తెలుసుకొని మన ప్రయత్నం చేసి ఈ భూమి మీద. అయితే ఇంకోటి, చాలామంది కూడా వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, మరి నాస్ట్రాడమస్, భవిష్యత్ పురాణము, మరి జాన్ డిక్సన్ గారు, మరి చాలామంది, ప్రొఫెసర్ ఆర్ఆర్ గారు, స్వామి వివేకానంద, అరవిందుడు, అరవింద మహర్షి, నాస్ట్రాడమస్, కొత్త జాన్ డిక్సను, మరి భాగవతంలో, మహాభారతంలో, ఓల్డ్ టెస్టామెంట్లో, వాల్మీకి రామాయణంలో, హరివంశ పురాణంలో, మహాభారతంలో ముందు జరగబోయేటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మనకు ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటిది కాలజ్ఞానంలో ముందు జరగబోయి చెప్పడం జరిగింది. పోతే రామచంద్ర మిషన్లో కూడా చెప్పడం జరిగింది, ఓం శాంతిలో చెప్పడం జరిగింది. నేను అవన్నీ కూడా చదవడం జరిగింది, భవిష్యత్ పురాణం చదవడం జరిగింది. ముందు ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి సమస్యలకు ఇవాళ పరిష్కారము భారతదేశంలో ఏదైతే ఆధ్యాత్మికత ఉందో ఈ ఆధ్యాత్మిక తత్వం మీద ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ఇండియాకు వచ్చి పరిశోధన చేసి ఇక్కడ ఆ యొక్క ఆధ్యాత్మిక సత్యాలను వారు తెలుసుకొని ఆచరిస్తున్నారు. నెక్స్ట్ రాబోయేటువంటి ఈ 21వ శతాబ్దంలో ఇండియా విల్ లీడ్ ది ఎంటైర్ వరల్డ్. అంటే రాజకీయ రంగంలో కాదు, అన్ని దేశాలు మనం చేస్తామని కాదు మీనింగ్. ఆధ్యాత్మికంగా అన్ని దేశాలను ఈ యొక్క భారతీయ సందేశాన్ని, ఆధ్యాత్మిక సందేశమును, ఈ శాంతి సందేశమును, ఈ యొక్క ఆధ్యాత్మికతను అన్ని దేశాలకు మనం ప్రబోధించి ప్రపంచంలో ఒక లీడర్షిప్ పార్టీ, ఆధ్యాత్మిక గురువుగా, విశ్వ గురువుగా మన మీద బాధ్యత ఉంది. అది అందరూ కూడా మహనీయులు భవిష్యత్తు దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇది చెప్పడం జరిగింది.
ఆ సందర్భంలోనే ఇవాళ వాళ్ళు ప్రమాణాలు జరుపుతున్నారు. ప్రపంచానికి అందరూ శాంతి సందేశం భారతదేశం వైపు వస్తున్నారు. అక్కడ మనకు చేత కావడం లేదు పరిష్కారాలు. మనం గుర్తున్న బాధ్యత తీసుకొని ముందు మన ఇల్లు చక్కబెట్టుకొని ఇక్కడ మన సమైక్యంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ఇతర దేశాలకు ఆదర్శంగా ఉంటే బాగుంటుంది నా మనవి ముందు మనం ఆచరించాలి. ఆచరించినప్పుడు విదేశాలకు వెళ్ళి చాలామంది మాజీలు వెళ్తున్నారు, అక్కడ కూడా సందేశాలు ఇస్తున్నారు. అయ్యా ప్రపంచంలో జరిగే ఆటం బాంబు పడితే మొత్తం పోతాం కాబట్టి ప్రపంచ యుద్ధాలు పోతాయి. అది కాంప్రమైజ్ మెథడ్లో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఈ బాధ్యత తీసుకున్నారు. ఆయన ప్రపంచ దేశాలను తిరిగి యుద్ధం వద్దు శాంతి వద్దు అనేటువంటి మాటలలో ప్రపంచ దేశాలకు ఐక్యత కోసం కృషి చేస్తున్నాడు. ఎంతో దానికి మనం హర్షించదగినటువంటి విషయం. మనందరం కూడా డైలీ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఒక 10 నిమిషాలు ప్రపంచంలో అందరూ బాగుండాలి, ప్రపంచ యుద్ధాలు వద్దు, ఈ ప్రపంచంలో శాంతి ఉండాలి, సౌభాగ్యం ఉండాలి, మళ్ళా ధర్మము 4 పాదాలుగా ధర్మ సంస్థాపన జరగాలి అనేటువంటి సంకల్పము మనం చేస్తే, సంకల్పమే మనం ఏమీ లేదన్న ఖర్చేమి లేదు, అందరూ బాగుండాలి, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు బాగుండాలని కోరుకుంటే జస్ట్ థాట్ బాబా విల్ చేంజ్ ఎంటైర్ వరల్డ్ అనేటువంటి యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా మళ్ళా ధర్మము పునఃస్థాపితమై సత్యయుగము ధర్మం 4 పాదాలు ఉండే వాతావరణం వస్తుంది. ఈ విశ్వ కుటుంబ భావన వసుదైక కుటుంబ భావన ఇది ప్రాతిపదిక. కానీ మనందరం కూడా ఆ విధంగా మన కర్తవ్యాన్ని ప్రపంచానికి కాదండి విశ్వానికి ఆ భగవంతుడు ఈ విశ్వాన్ని నడుపుతున్నాడు. ఆయన మాట కూడా మనం వినాలా. వెనకపోతే ప్రకృతి విపత్తాలు ఇవన్నీ వచ్చేసి మనం మునిగిపోతాం. కాబట్టి అందరూ థాట్ పవర్ పెట్టండి, 10 నిమిషాలు ధ్యానం చేయండి. బాగుండాలి బాగుండాలి బాగుండాలి, శాంతి 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 అంటే ఓం సహనావతు సహనామనవతు సహ వీరం కరవామై తేజస్వి నామై తేజమస్తు ఓం శాంతి 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 ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఇవాళ ఈ యొక్క సందేశాన్ని ప్రజలందరికీ కూడా మై మెసేజ్ నాట్ ఓన్లీ టు ఇండియా ఎంటైర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అనేటువంటి మానవాళ్ళందరూ కూడా నేను ఇస్తున్నానని చెప్పేసి నేను ప్రార్థిస్తూ మరి ఈ అవకాశం మరి ఇచ్చినటువంటి మా సంస్థ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. భారత మాత ఐక్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మామూలు సబ్జెక్ట్ కాదు, గురువులేసు వాళ్ళ గురువు